ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్న ప్రజల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రధానంగా 3 డిమాండ్లపై ఏపీ ప్రజలకు బీజేపీ కేంద్ర నాయకత్వం హామీ ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇప్పటికే బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో దానిని తగ్గించుకొని ఓట్లు బదిలీ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు 3 డిమాండ్లపై బీజేపీ అగ్రనాయకత్వం క్లారిటీ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ కు కేంద్రం పూర్తిగా సహకరించింది. అడిగినప్పుడల్లా అప్పులివ్వడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం ద్వారా సీఎం జగన్ సిబిఐపై ఒత్తిడి తీసుకొచ్చారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీకి జగన్ దత్తపుత్రుడు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనంతపురం జిల్లాలో ప్రకటించారు. అదేవిధంగా తాము ఏది చేసినా బీజేపీకి చెప్పకుండా చేయబోమని పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇంతకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుతో పాటు మరో 4 నేతలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఆంధ్రలో వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. పైగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రం అండదండలు తమకున్నాయని పలుమార్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఆంధ్రలో బీజేపీ వైసీపీతో అంటకాగుతోందని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం అటువంటి బీజేపీతోనే తెలుగుదేశం, జనసేన పొత్తులకు వెళుతున్నాయి. జనసేనతో తెలుగుదేశానికి ఇప్పటికే పొత్తుండగా జనసేన మరోవైపు బీజేపీతో కూడా పొత్తులో ఉంది. అయితే బీజేపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, రాష్ట్రంలోని వివిధ పెండింగ్ అంశాలపై క్లారిటీ ఇవ్వాలని చంద్రబాబు బీజేపీ అధినాయకత్వం ముందు ప్రతిపాదించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని కేంద్రం వైపు నుంచి చెప్పించాలని కోరారు. ఈ సమయంలో అమిత్ షా ఇప్పటికే తాము రాజధాని అమరావతి అని ఏకగ్రీవ తీర్మానం చేశాం కదా అని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అయితే మీరు పార్టీ పరంగా తీర్మానం చేశారు, కేంద్రం వైపు నుంచి ప్రకటనిస్తే బాగుంటుంది అని, దీనివల్ల జనంలో అసంతృప్తి తొలగిపోతుందని చెప్పారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 73% ప్రాజెక్టు పూర్తి కాగా వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ ప్రాజెక్టును వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉందని అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై అక్కడ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వచ్చిన ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయడం ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లవుతుందని కూడా చెప్పినట్లు తెలిసిందే. దీంతో పాటు వెనుకబడిన జిల్లాలకు కూడా ఇచ్చే ప్యాకేజీని మరింత పెంచాలి అని టీడీపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ ఇస్తే బీజేపీపై ఉన్న కోపం తగ్గి ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని టీడీపీ, జనసేన నేతలు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ 3 ప్రధాన డిమాండ్లపై వెంటనే క్లారిటీ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర బీజేపీ పెద్దలను గట్టిగా కోరారు.